రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి ఇటు వేములవాడ నుంచి స్తంభంపల్లి బోయినపల్లి గంగాధర ఇటు జగిత్యాలకు వెళ్ళే ప్రధాన రహదారి ప్రతిరోజు వందలాది వాహనాలు భారీ వాహనాలు వస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1,80,00,000 రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటివరకైతే పొండింగ్ దశ బేస్మెంట్ దశ వరకైతే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. మరి ఈ మధ్యకాలం నుంచి దాదాపు 2-3 నెలల నుంచి ఈ పని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం. మరి రానున్న రోజులలో ఇంకొక 3 నెలలైతే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం అనేది మరి ఇది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఒకసారి ప్రభుత్వాలు అంతర్మదనం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ బోయినపల్లి మండలానికి వెళ్ళే ప్రయాణికులకు దీనివల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వ నిర్లక్ష్యమైనా కూడా అంతిమంగా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ గత కొద్ది కాలం నుంచి కూడా ఏ పని చేపట్టడానికి కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం తరఫున ముందుకొచ్చే పరిస్థితి కనబడతలేదు. ఒక కాంట్రాక్టరు ప్రభుత్వం టెండర్ ఏదైనా పడితే కమిషన్ల కోసమే చాలా అధికారులు కూడా పాలకులు కూడా వేధిస్తున్న తరుణంలో కూడా ఈ మధ్యకాలంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు పట్టుకోవాలని కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ముందుకు రాకపోవడం వల్లనే ఈ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, అధికారులు మేలుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా దృష్టికరించి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీ మండల పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.